అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి మరో ఆసక్తికర విషయం తెలిసింది. ఓ భారీ బ్లాక్ హోల్ మన పాలపుంతలోనే ఉందని తెలిసింది. మరి ఈ భారీ బ్లాక్ హోల్ భూమిని లాగేసుకుంటుందా? దీనిపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన మిల్కీవే గెలాక్సీలో ఇప్పటి వరకు చూడని ఒక అతిపెద్ద కృష్ణబిలం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది మామూలు బ్లాక్ హోల్ కాదు, మన సూర్యుడి కంటే 22 రెట్లు పెద్దదిగా ఉంది. దీనికి గయా BH3 అనే పేరు పెట్టారు. ఈ బ్లాక్ హోల్ భూమికి 2000 కాంతి సంవత్సరాల దూరంలో గరుణ నక్షత్ర మండలంలో ఉంది. ఈ విషయాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించిన గయా మిషన్ ఇచ్చిన డేటాను పరిశీలించి కనిపెట్టారు. ఓ నక్షత్రం ఇష్టం వచ్చినట్లు కదులుతుండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది అలా ఎందుకు ప్రవర్తిస్తోందని చూడగా దాని పక్కనే బ్లాక్ హోల్ ఉందని తెలిసింది. ఆ నక్షత్రం మన సూర్యుడి కంటే కొంత చిన్నది. ఇది బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతోంది. దీనికి BH3 అనే పేరు పెట్టారు. మన మిల్కీవే గెలాక్సీలో గయా టెలిస్కోప్ ఇప్పటికే 2 కృష్ణబిలాలను కనిపెట్టింది. వాటిని గయా BH1, గయా BH2 అని పిలుస్తారు. ఈ టెలిస్కోప్ 10 ఏళ్లుగా భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో సూర్యుడికి దూరంగా లాంగ్ రేంజ్ పాయింట్ 2 నుంచి పనిచేస్తుంది. ఇది 2022లో 180 కోట్ల నక్షత్రాలు, వాటి కదలికలతో ఉన్న 3D మ్యాప్ని పంపింది. ఇప్పుడు కనిపెట్టిన బ్లాక్ హోల్ చాలా పెద్దదే అయినప్పటికీ ఇది భూమిని ఆకర్షించేంత దగ్గరలో లేదు. అందువల్ల ఈ బ్లాక్ హోల్ దగ్గరకు భూమి వెళ్లే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మిల్కీవే గెలాక్సీలో ఇలాంటి బ్లాక్ హోల్ ఇంకా ఎన్ని ఉన్నాయో అనే డౌట్ శాస్త్రవేత్తలకు కలుగుతోంది.